బేగంపేట బుల్లమ్మో అర పంజాగుట్ట పిల్లమ్మో బేగంపేట బుల్లమ్మో పంజాగుట్ట పిల్లమ్మో బాడీలోన వేడే చూసి గోళీ వేస్తానమ్మో చింతల్ బస్తి చిట్టమ్మో కుక్కట్పల్లి కిట్టమ్మో బాగే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో హైదర్ కూడా గున్నమ్మో దమన్ కూడా గున్నమ్మో హైదర్ కూడా గున్నమ్మో దమన్ కూడా గున్నమ్మో వాతం గాని పట్యం గాని చెత్తకొస్తే చాలు చుట్టూ చుట్టమ్మో శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. నమస్కారం, వెల్కమ్ టు సుమత్ దాదా ఎంబీబీఎస్. స్టార్ మహిళ 1500+. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. నేను ఆ సినిమా తర్వాత ఇన్స్పైర్ అయ్యి ఇదిగో ఇలా డాక్టర్ని అయిపోయాను. నేను కూడా మెడిసిన్ చదవలేదు, సినిమా చూసేశాను, డాక్టర్ని అయిపోయాను. కొన్ని వైద్యాలు నేర్చుకున్నాను, మిగిలింది నేను గూగుల్లో సెర్చ్ కొడుతూ ఉంటాను. సో ఇవాళ ఎవరైనా సరే నాతో ఫ్రీ వైద్యం చేయించుకోవచ్చు. ఆ తర్వాత మీ ఆయుష్ మీ చేతిలోనే ఉంటుంది. సో పరిచయాలు పెంచుకుందామా? నేనెవరో చెప్పాకంటే ముందు ఒకటి చెప్పాలి. నేను ఏం చెప్పాలి మీరు? మల్లెమాల ఎంటర్ప్రైజెస్ స్టార్ మహిళ. అందమైన మాటలకు, అంతులేని ఆటలకు, అలరించే యాంకరింగ్ కు స్వాగతం, సుస్వాగతం, సుమస్వాగతం. దీన్నే స్క్రిజోఫ్రేమియా అంటారు. మనకి ఒకటే కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉండడం, ఆ యాంకర్ నే చూడాలనిపిస్తూ ఉండడం, మనమే ఆ యాంకర్ ని అని ఫీల్ అయిపోవడం. దీనికి తగిన వైద్యం నేను ఇందాకే చేశానే. అవును, నా సిరింజ్ ఏది? నా దగ్గర ఉంది. మీకే కదా ఇందాక నేను ఇంజెక్షన్ ఇచ్చాను. నీడి లేదు కదా? నీడిలా ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కోండి, ఎక్కడో అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు నా చేయిలో ఉండిపోయిందా ఏంటి? ఉండే ఉంటుందిలేండి ఎక్కడో అక్కడో. అయ్యో బాబోయ్. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సువర్ణ, నేను కొంపల్లి నుంచి వచ్చాను, హోమ్ మేకర్. ఓకే. నా పేరు సంగీత, కొత్తగూడ హైదరాబాద్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే. నా పేరు ప్రవళిక, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, మేడ్చల్ నుంచి వచ్చాను. వెరీ గుడ్. పెళ్ళయిందా? కాలేదు. నేను చేస్తానుగా, ఐ విల్ డూ ఇట్. నా పేరు ఉషా, నేను సంతోష్ నగర్ నుంచి వచ్చాను, నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అర్రే ఎంత సంతోషంగా ఉందో ఉషా. నా పేరు స్వప్న, నేను నర్సాపూర్ నుంచి వచ్చాను, ఎంబీఏ కంప్లీటెడ్. ఓకే. నా పేరు లక్ష్మి, బీటెక్ కంప్లీట్ అయింది, హస్తినాపురం నుంచి వచ్చాను. మొదటి రౌండ్ మొదలెట్టేదాము, పట్టుకొని చూద్దాం. ముందు ఈ కోతి బొమ్మతో ఆడండి, ఆ తర్వాత నేను మీతో ఆడుకుంటాను. రెడీ? 1 2 3 గో. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వైఫ్ అంటుంది తన హస్బెండ్ కి గారెలు చేశారండి, వచ్చి తినెళ్ళండి అని చెప్తుంది. సో హస్బెండ్ అంటారు తింటే సగం పళ్ళు రాలిపోతాయి అని చెప్తాను. సో వైఫ్ అంటుంది తినకపోతే మొత్తం పళ్ళు రాలగొట్టేస్తానని చెప్తుంది. ఇలా వాళ్ళకి వాళ్లే పళ్ళు రాలగొట్టుకుంటే మా డాక్టర్లకి వృత్తి ఏదమ్మా? వద్దు, కొన్ని పళ్ళు మాకు కూడా మిగల్చండి. One, two, three, go. మీకు 12 పాయింట్లు ఇస్తున్నాను. 1 2 3 గో. ఊహల్లో ఎందుకు విహరిస్తారు సుమ?
అవసరమా? పని లేకపోతే కాదు, టికెట్ డబ్బులు మిగులుతాయండి. అంటే ఊహలకు కూడా టికెటా? ఊరుకోండి, నేను మా హాస్పిటల్లో ఎప్పుడైనా సరే ఖాళీ సమయాల్లో ఊహల్లో విహరిస్తూనే ఉంటాను. రెడీ, 1 2 3 గో. సౌమ్య అని ఇద్దరు లవర్స్ ఉంటారు, సౌమ్య కిరణ్ అని. అయితే సౌమ్య అంటుంది, కిరణ్ నీతో నేను సరిగా మాట్లాడలేకపోతాను, ఫ్రీగా అంటున్నాను. అయితే కిరణ్ అంటే ఫ్రీగా ఎందుకు మాట్లాడతావు, డబ్బులు ఇచ్చి మాట్లాడంటాడు. లవర్స్ ఈ రోజుల్లో అలా అయిపోయారు. మాలాగా సామాజిక సేవ కోసం ఉచితంగా వైద్యం చేసేటువంటి డాక్టర్లు ఉన్నారా చెప్పండి? నేనేదో నా మెడిసిన్ ప్రాక్టీస్ కి బాగుంటుందని చెప్పి వైద్యశాల పెడితే ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ రావట్లేదు డాక్టర్. మీలాంటి చాలా మంది డాక్టర్స్ ఉన్నారు కదా. అక్కడికి వెళ్తున్నారా మీరు? అక్కడికి సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళారా మీరు? సుబ్బారావు దగ్గర. మీకు తెలియదు మొన్న సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? చెప్పండి. ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి ఇతని సెల్ ఫోన్ కూడా లోపల పెట్టి కుట్టేశాడు. అయ్యో పాపం. రింగ్ టోన్ వస్తే ఎక్కడొస్తుందా అని చూసుకుంటే పొట్టలో ఉందన్నమాట. లేదులేండి, మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేసి ఫోన్ ని బయట. మీరేనా? కాంగ్రెస్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫోను నాది, డబ్బులు నాది. వన్ టూ త్రీ గో. నీకు 18 పాయింట్లు, వర్ణ గారు 20 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు కడుపులో ఒకటి నొప్పిగా ఉంది సుమా. కడుపులో ఒకటే నొప్పిగా. ఆపరేషన్? వామ్మో, ఆపరేషన్? నేను అత్యవసర పరిస్థితిలో తప్ప ఆపరేషన్ చేయను. ఎవరికి అత్యవసరం, మీకా మాకా? భలే గుర్తించారండి. మీకే కదా అవసరం వాళ్ళు ఉంటాయి. నాకు ఇప్పుడు అత్యవసర పరిస్థితి, ఎందుకంటే నేను హాస్పిటల్ ఇంకా కొంచెం పెద్దగా కట్టించాలనుకుంటున్నాను. అందుకని నేను మీకు ఆపరేషన్ చేస్తాను. అమ్మా, ఆపరేషన్ ఏంటండి? నాకు వద్దు సుమా. అత్యవసర పరిస్థితిలో తప్ప నేను ఆపరేషన్ చేయనని చెప్పాను కదా. హాస్పిటల్ ఇంకో 2 ఫ్లోర్లు లేపాలి నేను. అత్యవసర పరిస్థితేగా నాకు. మరి సరే కానివ్వండి. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూడండి. తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట. చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక మహముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నా
మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా పవా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలింతావా నడుగున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంతా తాళలేన ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపక మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోరెత్తేసెల ఏరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ వారం కిందెరా కోర మీసంలో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక ప్రవళికకి ఊ ఆ ఊ ఆ ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నాను బజల మీద చేతులు రెడీగా పెట్టుకోండి ఇంతకీ సమీరా రెడ్డికి ముద్దొస్తున్నది ఎవరు? ఉషా. చిరంజీవి గారు. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు. ఒక డైలాగ్ వినండి ఇప్పుడు. హలో, ఎవరు? రామకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు? మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. సత్తిపండు పూర్తి పేరు ఏమిటి? స్వప్న. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అయ్యో, ఎవరికైనా తెలుసా? సత్యనారాయణమూర్తి. కొంచెం మీ పేరేంటో చెప్తారా? సత్యనారాయణమూర్తి. సత్తిపండు పూర్తి పేరు సత్యనారాయణమూర్తి. మీకు -6. ఇప్పుడు ఇంకో పాట. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెలా మజాగా ఛాన్స్, గరుపుతో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెలా మజాగా ఛాన్స్, గరుపుతో భలే రొమాన్స్, ఎర్రెక సకమిక 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 సకమిక. లవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే, నవ్వుతోనే నవిలయ్యగానే నాటుకున్నాయి నవనందనాలే. చూపుల్లో నీ రూపం, కనురెప్పల్లో నీ తాళం, కన్నుగొట్టి కమ్ముకుంట కాలమంతా అమ్ముకుంట రవప 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 రవప. కన్నీడు
జరుపుకో భలే రొమాన్స్ కసాగా మీకా ఓ కన్న పిల్ల యశోంటే ఓ కౌగిలింత కిచ్చలిచ్చి నే కౌగిలిస్తే తీరిపోయే నాకున్న చింత నేను పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యానం గుర్తు పెట్టి మొక్కుకుంటా మూడు ముళ్ళు వేసుకుంటా ఏడు జన్మలేరుకుంటా నేను గంటగా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఛాన్సు జరుపుకో భలే రొమాన్స్ యురెక సకమిక నీ ముద్దు తీరదాక యురెక సకమిక నీ ముద్దు తీరదాక యురెక సకమిక నీ ముద్దు తీరదాక. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు లాఫింగ్ థెరపీ చేశారండి. థ్యాంక్స్, బాగుంది. రాధిక గారు చేశారుగా చిరంజీవి సాంగ్. అవునండి, కానీ ఆ రోజు చిరంజీవి గారు డాన్స్ కి రాధిక గారు ఆయన చేసేటువంటి చేష్టలకి నవ్వితే ఈ రోజు మీ డాన్స్ కి మీరు నవ్వారు. సూపర్, బాగుందండి. ఈ పాట ఏ సినిమాలోది? సంగీత గారు, అభిలాష. తీసుకోండి 6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైండ్ లో మన నెక్స్ట్ రౌండ్. ప్రశ్నకు వేళ అయ్యే రా. ఎవరు ఇక్కడ వీక్ గా ఉన్నారు? ప్రవళిక ఇంజెక్షన్ వేసుకోరా? వద్దులేండి, ఈ టెస్ట్ ఏదో నేను వెనకాల ఉండే బలూన్ మీద చేస్తాను. 1. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇలా మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది? గత 6 నెలల నుంచి. పర్వాలేదు, మందులు వాడితే తగ్గిపోతుంది. గెమాక్సిన్ 3 పూట్ల వాడండి. అది గెమాక్సిన్ అది తాగరు కదా సుమా. తినండి, పోనీ మీకు ఏది ఇలాంటి మందులు రాస్తారా? ఇది రాస్తే పక్కింటి వాళ్ళకి పీడా పోతుంది. మా పక్కింటి వాళ్ళకి పీడా పోతుంది కదా, నా మీద కేసు పెడతారు కదా. సరే అయితే వాడద్దు. చిరు రామ్ చరణ్ కలిసి కనిపించిన సినిమా ఏది? మగధీర. తీసుకోండి 6. సంగీత 2, ఉషా 2, ప్రవళిక 2. చిరంజీవి తొలి చిత్రం ఏ సంవత్సరంలో విడుదలయ్యింది? ఆప్షన్ ఏ 1976, బి 1978. 1976 కాదు, 78. అలా పోయిందండి. వచ్చే మార్కులు పోనేనండి, పర్వాలేదు. నేను చెప్పిన వైద్యం మీరు ట్రై చేస్తే. అయినా నువ్వు ఇచ్చాక ఈ మందులు వాడాక నాకు ఇలా అసలు ఏవి సరిగ్గా చేస్తలేను ఇంట్లో. నాకు అసలు ఒకటి చేయబోయి ఒకటి చేస్తున్నాను. అసలు మా వారు ఒకటే తిడుతున్నారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు నువ్వు అని అడుగుతున్నాడు. నా పేరు చెప్పారా? అసలే మనం ట్విన్ సిటీస్ లో చాలా ఫేమస్. ఆయన అసలు ఎంబీబీఎస్ కాదు కదా ఆవిడ అని అడిగాడు. అవును, ఎవరు అవునన్నారు? మేము శంకర్ దాదా సినిమా చూసిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అయిపోయాం. మేమే కన్ఫ్యూజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చాం. మీకు షుగర్ ఉందా? మొన్న 1 కిలో కొనండి. నేను అడిగింది మీ ఒంట్లో షుగర్ ఉందా అని. ఒంట్లో షుగర్ లేదు డాక్టర్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ రోజుల్లో ఒంట్లో షుగర్ ఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్. లేకపోతే రండి, నేను బస్తాలు ఎక్కించి పంపిస్తాను. ఒంట్లోకా? యా. చిరు, సోనాలి బింద్రే హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? ఇంద్ర. అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ కూడా.
మీకు 6 పాయింట్లు అండి, తీసుకోండి. ఉషా 2, సువర్ణ 2. అబ్బా నేను తీసుకున్నాను, మళ్ళీ తీసుకుంటావా? ప్రవళిక 2. వద్దండి ప్లీజ్. మైకిల్ జాక్సన్ పాట స్ఫూర్తితో గోలీ మార్ అనే పాట చేశారు చిరంజీవి గారు. అయితే అది ఏ సినిమాలో? ఇది ఆప్షన్ ఏ దొంగ, బి ఖైదీ. ఖైదీ. రాంగ్ ఆన్సర్, దొంగ. నెంబర్ 4. చిరు త్రిషాల కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేమిటి? ఆప్షన్స్. ఏ స్టాలిన్, బి ఠాగూర్. ఠాగూర్. రాంగ్ ఆన్సర్ అమ్మా, స్టాలిన్. స్టాలిన్. చిరు శివుడి పాత్రలో కనిపించిన ఒక సినిమా పేరు చెప్పండి. ఆప్షన్స్. ఏ డాడీ, బి మంజునాథ. మంజునాథ. ఓకే. ఖైదీ, శివుడు శివుడు శివుడు, ఆపద్బాంధవుడు సినిమాల్లో కూడా శివుడి గెటప్ లో ఆయన కనిపించారు. ఇది కరెక్టే, తీసుకోండి. 3. సువర్ణ 1. అబ్బా అబ్బా అందరు నా దగ్గర నుంచి లాగేస్తుంటారు మార్కులన్నీ. సంగీత 1. ఉషా 1. 2. కన్నెబొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ. ఇలా మీకు ఎప్పటి నుంచి అనిపిస్తోంది? 1 వీక్ నుంచి అనిపిస్తుంది. ఓకే. ఇంకా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? నాకు బాగా హెడేక్ వస్తుంది సుమా, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా నిద్ర పట్టకపోవడం? నిద్ర పడుతుంది. బాగా ఎక్కువ పడుతుందా? నార్మల్ గా. నార్మల్ అంటే ఎన్ని గంటలు పడుకుంటూ ఉంటారు మీరు? 7 hours. 7 hours. 6 + 1 7. 5 + 2 8 కూడా - 7. 1 7. 5 + 2 6. 4 + 3 7. 7. 7 అడుగులు. అది మ్యాటర్. ఈ సిమ్టమ్స్ అన్ని దేనికంటే పెళ్లి చేసుకోవాలని నువ్వు ఆరాట పడుతున్నావు. ఇదిగో దీనికి ఒకటే మెడిసిన్. ఏం లేదు సుమా. పెళ్లి పెట్టుకో, దీని మెడిసిన్ ఒకటే, అన్ని తగ్గిపోతాయి. సరే. మామయ్యది మొగలుతూరు, మా నాన్నది పాలకొల్లు అని పాడుకున్న హీరో ఎవరు? ఆప్షన్. ఏ రాజేంద్ర ప్రసాద్, బి అల్లు అర్జున్. రాజేంద్ర ప్రసాద్. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ చేశారు. ఆ పాటకి డాన్స్. గుర్తుకొచ్చింది ఇప్పుడు. సరే, రెండో ప్రశ్న. చిరంజీవి సినిమాల్లో ఫస్ట్ విడుదలైన చిత్రం ఏంటి? ఆప్షన్స్. ఏ ప్రాణం ఖరీదు, బి మన ఊరి పాండవులు. ప్రాణం ఖరీదు. కరెక్ట్, తీసుకోండి. సంగీత 3. ఆల్రెడీ 3 చేసుకున్నావా? నాకు 25 అమ్మా. నెంబర్ 3. ఘరానా మొగుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ నగ్మ, బి రమ్యకృష్ణ. నగ్మ. 3. సంగీత 2. అయిపోయినాయి. సువర్ణ 1. చిరు హీరోగా చేసిన తొలి హిందీ సినిమా పేరేమిటి? ఆప్షన్స్. ఏ ప్రతిబంధ్, బి ఆజ్ కా గూండా రాజ్. ఆజ్ కా గూండా రాజ్. అంకుశం ని హిందీలో ప్రతిబంధ్ పేరుతో చేశారు. తర్వాత ఆజ్ కా గూండా రాజ్, జెంటిల్మెన్ సినిమాలు కూడా హిందీలో చేశారు. రాంగ్ ఆన్సర్. నంబర్ 5. హిట్లర్ సినిమాలో చిరు సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఆప్షన్. ఏ మీనా, బి రంభ. రంభ. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకోండి. సువర్ణ 3 points. ఏంటి 3 points? అబ్బా అక్కడ ఉన్నాయి కదా మార్కులు వచ్చి. చిరంజీవి కన్నడంలో చేసిన ఒక సినిమా పేరు చెప్పండి. ఆప్షన్స్. ఏ జనరల్, బి సిపాయి. సిపాయి. మంజునాథ కూడా కన్నడలోనే ముందుగా వచ్చింది. సిపాయి కరెక్ట్ ఆన్సర్. 3. సంగీత 1. లక్ష్మి 1. ప్రవళిక 1. అలా ఈ రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏమిటో చూడండి. నెక్స్ట్ రౌండ్
రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు, భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క వారేవా ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. ప్రబళిక బాగా ప్రబళిక, వెరీ గుడ్. బోలో చిత్రం. మొదటి చిత్రం చూడండి అమ్మా, చూడండి. చిరంజీవి. చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు గుర్తుపట్టలేదు, -6. నెక్స్ట్ చిత్రం. రాధిక. మీకు 6 పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ చిత్రం. రామ్ చరణ్. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. టబు. -6. నెక్స్ట్ చిత్రం. చిరంజీవి. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. లక్ష్మి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శ్రీదేవి. అవును, జగదేక వీరుడు అతిలోక సుందరి. తీసుకోండి 6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మీ అందరి స్కోర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మాట్లాడుకుందాం రా. ఫస్ట్ అరటి పండు, తర్వాత మెయిజ్, తర్వాత మంచినీళ్లు. ఈ గన్ను చేత పట్టుకొని ఒక బంతి తీసుకొని ఇందులోంచి మీరు దూరి ఇక్కడికి వెళ్ళి వేసేయాలి. మళ్ళీ ఇక్కడికి రండి. ఇప్పుడు ఈ గన్నుని లోపల పెట్టి
ఇప్పుడు ఇంకో బంతి తీసుకోండి, ఇందులోంచి వెళ్ళి ఇందులోకి వేసేయండి. ఇది ఆట. ఈ రింగులో నుంచి గన్ను బయట పెట్టినప్పుడు ఈ రెడ్ మార్క్ ఇలా బయటికి రావాలి పూర్తిగా. ఇలా పెడితే మాత్రం లెక్కలోకి రాదు. ఓకే, 1 2 3 గో. మీరు గన్ను బయట పెట్టిన దాంట్లో ఒక 4 మైనస్ చేసాం, ఎందుకంటే ఆ ఎర్ర మార్క్ బయటికి రాలేదు కాబట్టి. అంటే అవి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 114 పాయింట్లు వచ్చాయి మీకు. అలాగే హండీ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. జింక పిల్లలాగా బాగా దూకావు. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ఇంటూ 6 138. అలాగే మీకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. ఇవి 7, 8, 9, 10, 11, 12, 13 78 పాయింట్లు. మొదటి దాంట్లో 2 మైనస్ చేసాం, ఎందుకంటే ఆ ఎర్ర మార్క్ బయటికి రాలేదు కాబట్టి. డిన్నర్ సెట్ వచ్చింది. 1 2 3 గో. cheating, cheating, fighting, needy, rank.
కోసం కాంపిటీషన్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే బోని జీన్స్ మీదకే whole square Tom and Jerry Ricky and I don't care Stop it 132 hot box set 1 2 3 go పదమూడు యాక్చువల్లీ ఒక 2 మైనస్ అయ్యాయి మీరు కరెక్ట్ గా మార్క్ పెట్టలేదు కాబట్టి అందుకని 13 14 15 16 17 18 19 20 21 22 132 అలాగే రోటీ మేకర్ మీ టార్గెట్ 23 సిక్సెస్ అంటే 138 పాయింట్స్ 1 2 3 గో కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే జీన్స్ మీదకే square A plus B whole Tom and Jerry Ricky and I మేము బంతులు వేసేటప్పుడు పూర్తిగా అటువైపు వెళ్లి వేయాలని చెప్పాం మీరు అలా చేయలేదు అందుకని బంతులేమీ లెక్కలోకి రావడం లేదు ఈ 9 మాత్రమే లెక్కలోకి వస్తున్నాయి 10 11 12 72 పాయింట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇవాళ మన స్టార్ మహిళ సువర్ణ వరదొస్తది వయసొచ్చనంటే వలపొస్తది